సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తులసి హోమ్ వ్లాగ్స్. అయితే వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే గృహప్రవేశం చేయొచ్చా చేయకూడదు అనేది సందేహం అనమాట. అయితే మన జీవితంలో ఒక సామెత కూడా ఉందండి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది. ఈ టూ అనేది ఎవరి లైఫ్లో అయినా ఒక టూ డ్రీమ్స్ అనమాట చెప్పుకోవచ్చు. అట్లా ఇల్లు అనేది మన లైఫ్ లాంగ్ మనం అందులో ఉంటాం కాబట్టి మనము మన పిల్లలు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఉండేది కాబట్టి మనం అన్నీ చూసుకొని వాస్తు ప్రకారంగానే అన్నీ చూసుకొని బాగా కట్టించుకుంటాం. క్వాలిటీ వైజ్గా కానీ అందంగా కానీ లుక్ వైజ్గా కానీ చాలా బాగా కనపడాలనేసి ఎంతో అందంగా మనము తీర్చిదిద్దుకొని ఇప్పుడున్న టెక్నాలజీగా చూసుకొని కూడా అందరూ బాగా కట్టించుకుంటున్నారు ఇల్లు. మరి అటువంటి ఇంట్లోకి మనము నిర్మాణం కాకుండానే వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది మనం ఇప్పుడు చూద్దామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా జనాలు ఏమనుకుంటుంటారంటే, అరే శ్రావణ మాసం అయిపోతుంది, లేదంటే కార్తీక మాసం అయిపోతుంది, మళ్ళీ మనం శ్రావణ మాసం కార్తీక మాసం అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాయి, ఇల్లు ఏముంది ఇంకా కొంచెమే కదా, ఇంకా కొంచెం ఉంది, కావాలంటే మనం వెళ్ళిన తర్వాత అయినా కూడా ఇంత పూర్తి చేసుకోవచ్చు కదా, వెళ్ళిపోదాము చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని ఇదే నెలలో, కావాలంటే పోయిన తర్వాత ఈ డోర్లు కిటికీలు పెట్టించుకుందాంలో ఏముంది అని అనుకుంటాము. అట్లానే కొందరు అనుకోవచ్చు. లేదంటే ఇంకొందరు ఏమనుకుంటారంటే, ఇంట్లో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఈ పెద్దవాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, హెల్త్ బాగాలేక ఆరోగ్యం బాగాలేక ఉంటారు. అరే ఎట్లా వీళ్ళకేమో ఆరోగ్యం బాగాలేదు, ఒకవేళ సడన్గా వీళ్ళకి ఏదైనా అయితే ఎట్లా, ఏదైనా అయితే మళ్ళీ సంవత్సరం వరకు గృహప్రవేశం చేయకూడదని కొందరు అంటారు కదా, మళ్ళీ ఎట్లా చేయకుండా ఎట్లా అనేసి అట్లా అనుకుంటారనమాట. అయితే ఇక్కడ మనం చేయొచ్చా చేయకూడదని ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. ఇంటి నిర్మాణం పూర్తి కాకుండా సగంలో ఉన్న, లేదంటే ముక్కాలు భాగమైన 10% ఇంకా చేయాల్సినది ఉన్నా కూడా, ఎంత ఉన్నా సరే అటువంటి ఇళ్లలో, లేదంటే పాడువన్న ఇళ్లలో కానీ, ఇట్లా నిర్మాణం మధ్యలో ఉన్న ఇళ్లలో, పాడువన్న ఇళ్లలో ఖచ్చితంగా రాక్షసులు అయితే తిరుగుతుంటారండి. అందుకని అటువంటి ఇంట్లోకి మనం ఖచ్చితంగా గృహప్రవేశం అయితే చేసినట్లయితే కనుక మనకి కష్టాలు అనేవి తప్పవని పండితులు చెప్తున్నారనమాట. అందుకని నిదానమే ప్రధానం అనుకొని ఎట్లా అయినా సరే, ఒకవేళ నిదానమైనా సరే, మనకి ఇంకా లేట్ అవుతుందైనా సరే, పోనీ ఇంకో సంవత్సరం లేట్ అయినా పర్వాలేదు, మనకి మంచి ముహూర్తమే చూసుకొని నిదానంగానే ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేస్తే మంచిదని చెప్తున్నారనమాట. ఏదైనా హడావుడిగా హర్రిబరిగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం జీవితాంతం ఉండాల్సిన ఇల్లు కాబట్టి అట్లా మనం చేసి తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పనమాట. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని గృహప్రవేశం అయితే చేసుకోవడం మంచిదని చెప్తున్నారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.